తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో కొందరిని అరెస్టు చేసిన సిబిఐ. కల్తీ నెయ్యి గురించి మనం మాట్లాడితే జగన్ తప్పు పట్టారన్న చంద్రబాబు. తాను చెప్పిందే నిజమని నిరూపించేందుకు జగన్ ఎంతకైనా తెగిస్తారని వ్యాఖ్య. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వైసీపీ నేత మాజీ మంత్రి విడతల రజని. చిలకలూరుపేట నియోజకవర్గ టీడీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జి పిల్లి కోటి ఫిర్యాదుతో కేసు నమోదు. పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉండటంతో ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేసిన విడతల రజని. కొండగట్టు అంజన్నను దర్శించుకున్న ఏఎంఆర్ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి మూల విరాట్ కి బంగారు కిరీటాన్ని బహుకరించిన మహేశ్వర్ రెడ్డి 1,10 లక్షల విలువైన బంగారు వెండి ఆభరణాలు వితరణగా అందజేసిన ఏఎంఆర్ చైర్మన్. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో 1/70 చట్టానికి పరిరక్షణ కల్పించాలన్న ప్రధాన డిమాండ్తో 48 గంటల పాటు కొనసాగుతున్న నిరసనలు. ఉదయం నుంచే బంద్లో పాల్గొన్న ఆదివాసీలు, వైసీపీ, వామపక్షాలు. బంద్ నేపథ్యంలో వ్యాపార వాణిజ్య సంస్థల మూసివేత. 1/70 చట్టాన్ని మార్చే ఆలోచన ప్రభుత్వానికి లేదన్న ఏపీ గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. అసత్య ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న మంత్రి. గిరిజనులు ఎవరూ ఆందోళన చెందవద్దని సంధ్యారాణి వినతి. నేడు తెలంగాణలో పర్యటించనున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. హనుమకొండలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్న రాహుల్ గాంధీ. పార్టీ శ్రేణులతో సమావేశం కానున్న రాహుల్. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ కేజ్రీవాల్ ఓటమికి కారణాలు చెప్పిన ప్రశాంత్ కిషోర్. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన వెంటనే కేజ్రీవాల్ రాజీనామా చేసి ఉండాల్సిందేనన్న పీకే. ఇండియా బ్లాక్ లో చేరటం, ఆ తర్వాత బయటకు రావటం కేజ్రీ క్రెడిబిలిటీకి దెబ్బతీసిందని వ్యాఖ్య. అమెరికా అరిజోనాలోని కార్డెల్ ఎయిర్పోర్ట్ లో ఘటన. పార్కింగ్ ప్లేస్ లో ఉన్న బిజినెస్ జెట్ ని రన్వే పై ల్యాండ్ అయ్యే క్రమంలో ఢీ కొట్టిన మరొక ప్రైవేట్ జెట్. ఒకరు మృతి, పలువురికి గాయాలు. మధ్యప్రదేశ్ లో జబల్పూర్ సమీపంలో షిహోరా వద్ద ఘోర ప్రమాదం. NH-13 పై బస్సును ఢీకొట్టిన ట్రక్. కుంభమేళాకు వెళ్లి ఆంధ్రప్రదేశ్ కు తిరుగుతూ ఉండగా చోటు చేసుకున్న ఘటన. ప్రమాదంలో 7 ఏపీ వాసులు మృతి, పలువురికి తీవ్ర గాయాలు.